అలాగే దేవుని బిడ్డలుగా కూర్చున్న పరిశుద్ధ జన సమూహాలకి యేసు ప్రభు పరిశుద్ధమైన నామములో శుభములు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరికీ ఇది నాకు 3వసారి అనుకుంటున్నాను. దేవుడు మహాత్మను బట్టి అందరికీ మంచిగా చూస్తున్నారు. కాబట్టి ఆయన సన్నిధిలో ఈరోజు మనం ఉండి ఆయనకు ఆరాధన చేయాలని ఒక స్పెషల్ తరుణం పొంది ఉన్నాము. చాలా మందికి చాలా రకాల అభిప్రాయం ఉంటుంది. ఈ లోకంలో ఎందుకు వాడతారు, కానీ యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళందరికీ వారి ఉద్దేశం సంపూర్ణంగా వేరేగా ఉంటుంది. అదేంటి అంటే, నేను చనిపోతే క్రీస్తు కూడా, బ్రతుకుంటే కూడా క్రీస్తు కూడా. ఈ మనస్తత్వం కేవలం యేసు ప్రభుని ఎరిగిన వారు, యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించిన వారు మాత్రం ఉంటారు. ఇది నంబర్ 1. రెండవది ఏంటి అంటే, క్రైస్తవులుగా అనగా యేసు క్రీస్తు నమ్మి జీవించిన వారికి యేసు ప్రభు ఎందుకు రక్షించారు, ఆ క్వశ్చన్కి ఒకవేళ మనము జవాబయ్యేదని ముందుకి ఒకవేళ అడుగు పెడితే, దేవుని వాక్యం ఏం సలహిస్తుందంటే, మనం పూజించిన దేవుడు, ఏ దేవుడు మమ్మల్ని చీకటి నుంచి తన ఆశ్చర్యమైన వెలుగుకి పిలిచున్నారు, ఆ దేవుడు గుణాతిశయములు ప్రచురము చేసిన నిమిత్తం. అర్థమైంది కదండి? అయితే గుణాతిశయములు ప్రచురము చేసిన నిమిత్తము దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నారు, ప్రత్యేకంగా చేసి ఉన్నారు, సపరేట్ చేసి ఉన్నారు. ఈ లోకంలోనే ఎన్నుకున్నారు. He has selected us. He has chosen us. He has separated us to declare His glory. తన గుణాతిశయములు ప్రచురం చేసినట్టు ఒక దైవజనులు అన్నారు, క్రైస్తవులు ఎంతగా యేసు ప్రభుని ఆరాధించేస్తే, ఎంత ఎక్కువగా చేస్తే అంత ఎక్కువగా మానవుల మధ్య ఉన్న సందేహాలు, అనుమానాలు, క్రీస్తు గురించి ఉన్న డౌట్స్ క్లియర్ అవుతుంది అన్నమాట. అర్థమవుతుందా? దేవుని బిడ్డలుగా మనము ఎంత ఎక్కువగా దేవునికి ఆరాధన చేస్తే, ఆరాధన అంటే ఏంటి, ఆయన గుణాతిశయంలో ప్రచురం చేస్తే, వాడు దేవుడు ఇలాంటి దేవుడా అని అర్థం చేసుకుంటారు. మాట వినేవాడు, దగ్గర ఉన్నవాడు, ఆయన దేవుడు, ఈయన దేవుడు, ఆమె దేవుడు ఎంత గొప్ప దేవుడా అని తెలియపరుస్తున్నమాట. అదే గుణాతిశయములు ప్రచురం చేయమంటే. ఆదివారం ఈరోజు మేము దేవుని సన్నిధికి వచ్చాము. ఎందుకు అంటే ముచ్చట చేయడానికి కాదు, దేవుని నామంలో పాటలు పాడి దేవునికి ఆరాధన చేస్తున్నారు. దాని తప్ప మాకు వేరే బిజినెస్ లేదు అండి. ఈనాడు సంఘంలో చాలా ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి, చాలా సంఘాలు చాలా ఉంటాయి. కానీ మనలాంటి సంఘంలో ఆరాధన చేయాలి, అది కూడా వ్యక్తిగతంగా అందరూ చేయాలి అనే అవకాశం ఉంటుంది.
మనం తక్కువ మంది ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా అవకాశం ఉంటుంది, చేస్తాం, ఆరాధన చేస్తాం. మన ఆరాధన ఏం చేయాలంటే మన గుణాన్ని సంకల్పించవచ్చు. అయితే దానికి చేయడానికి ఏదైనా కారణం ఉందా? చాలా ఉన్నాయి. Hundreds and thousands reasons are there to worship God. దేవునికి ఆరాధన చేసిన దేవుని గుణాతిశములు గొప్పతనానికి వేలాది కారణాలు ఉన్నాయి. అన్నీ చేయడం కష్టం కదా, టైం సరిపోదు. మనం లిమిటెడ్ టైం ఎక్కువని జ్ఞాపకం చేస్తూ దేవునికి అవకాశం. ఈరోజు మనము ఒక వ్యక్తి జీవితంలో ఏ మేలు జరిగింది, ఎందుకు దేవునికి ఆరాధన చేయడానికి ఇష్టపడుతుందో అది చూసి అదే పరిస్థితి నా జీవితంలో ఉందా అని ఆలోచిస్తూ, నేను అనుకుంటున్నాను మన అందరి జీవితంలో అలాంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి ఒక వ్యక్తి గురించి చూసి ఏం జరిగింది, దేవుడు ఏం చేశారు, ఎందుకు ఆరాధన చేశారు అది జ్ఞాపకం చేసి ఈరోజు మనము కొద్ది నిమిషం దేవుని వాక్యం విని దేవునికి ఆరాధన చేద్దాం. అయితే దేవుడు ఈ మంచి తరుణం జరగమని దేవునికి మహిమపరుస్తూ దైవజనులు హరీష్ గారు కూడా నాకు ప్రేమతో అవకాశం ఇచ్చారు. మీరు కూడా దేవుని నామములో ప్రేమతో అంగీకరించారు కాబట్టి మీ అందరికీ నాకు దేవుని పరుస్తున్నాను. అయితే రండి, ఈ సమయంలో మనము దేవుని వాక్యము మనము తీసుకొచ్చిన బైబిల్ తెరచి ఈ సమయంలో ఆదికాండం 29వ అధ్యాయము తెరచి చూస్తామంటే ఒక వచనం చదువుకుంటాము. 35 వచనం ఆదికాండము జెనెసిస్ చాప్టర్ 29. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించుదనుకొని యోధా అని పేరు పెట్టింది. మళ్ళీ ఒకసారి నేను చదువుకుంటాను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించేదా అనుకొని యూదాను పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కనుపు ఉండియెను. ప్రార్థన చేస్తాం. కరుణమయుడా, పరిశుద్ధ దేవ, పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ మంచి తరుణం నాకు మీరు అనుగ్రహించున్నారు. మీ పాద సన్నిధికి చేరి మీకు మహిమపరచాలని, మీ గుణాతిశం ప్రచురం చేయాలని, మీకు ఆరాధన చేయాలని తండ్రి, ముందుకు మీ జీవం పూసిన వాక్యము ఇంకొకసారి విని మీకు ఆరాధన చేయాలని సిద్ధపడుతున్నాము తండ్రి. దేవా, ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి. మీరు మాట్లాడిన దేవుడు కాబట్టి మాతో మాట్లాడమని ప్రభు యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అయితే ఆదికాండము జెనెసిస్ 29:35 verse అంటుంది. And she conceived again and bore a son and said, this time I will praise the Lord. Therefore she called his name Judah. Then she ceased bearing. This time I will praise the Lord. ఈసారి యెహోవాను స్తుతించెదను. ఎవరు? ఇది ముందుకి చదువుకుంటే ఇది లేయా గురించి రాయబడింది మాట. ఐ అంటే నేను, అంటే స్తుతించేదాను. ఇంగ్లీష్ లో ఐ అని ఉంది. ఐ విల్ ప్రైజ్ ద లార్డ్. ఐ అంటే లేయా అంటుంది. లేయా అని ఒక స్త్రీ. ఓకే, ఆమె గురించి కొద్దిగా మనము ఆలోచిస్తే ఆ లేయా ఎవరు? ఈసారి అంటుంది. ఈసారి అంటే ఇప్పుడు నేను యెహోవాను స్తుతించేదాను అంటుంది. నేను యెహోవాని ఘనపరుస్తాను
యెహోవాని ఆరాధన చేస్తాను అంటుంది. ఏమైంది ఈసారి? ఇంతవరకు లేకుండే కదా. ఎందుకు ఈసారి చెందనంటే ఆమె జీవితం ఒకరికి మనం పొగిడించినప్పుడు తెలుగు అర్థం ఒకరి గుణాతిశయములు ఎవరు ఏ మేలు చేశారు అది చెప్పినప్పుడు పొట్టిగా జరుగుతుంది కదా, పొందిన తర్వాతనే జరుగుతుంది. అర్థమైంది? అయితే అది ఏం పొంది జీవితంలో ఆమెకు దొరికింది. కాబట్టి ఇప్పుడు దేవుడికి నేను ఇప్పుడు ఏం చేస్తానంటుందేమా, స్తుతించేదని అంటుంది, దేవునికి మహిమ పరుస్తున్నా అంటుంది, దేవునికి ఘనపరుస్తున్నా అంటుంది. ఆమెకు ఏం దొరికింది? ఆమె స్థితి ఇలాంటి ఉండే, ఆమె ఏ పరిస్థితిలో ఉండే, ఆమె జీవితం ఎంత ఉండే అది ఒకసారి మనం ఆలోచిస్తే తప్పనిసరిగా మీరందరూ కూడా దేవునికి మహిమపరచాలి, ఘనపరచాలి, స్తుతించే మనసు ఉంటుంది. అంటే లేయా అంటే ఏంటి అంటే అర్థము వేరీ అంటే అలిసిపోయిన, సలిచి క్లిష్ట పరిస్థితులు ఉండి ఆమె చాలా కృంగిపోయింది. అంటే క్షమించిపోయింది. ఆమె ఎముకల బలం లేదు, మనస్సులో బలం లేదు, బాధ. 31 చదవండి అన్న. 31 లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. చూడండి, చూసి ఇంగ్లీష్ లో ఉంది, when the Lord saw that Leah was hated. ఇది ద్వేషింపబడుట ఎవరు చూశారు? యెహోవా దేవుడు చూశారు. అంటే యెహోవా దేవుడు అందరికీ చూసేవాడు. ఎవరు ఏ స్థితిలో ఉన్నారు, ఎవరికి ఇలాంటి బాధలు ఉన్నాయి, ఎవరు ఇలాంటి పరిస్థితిలో ప్రయాణం చేస్తున్నారు, జీవిస్తున్నారు, అది కూడా దేవుడికి తెలుసు. అన్ని తెలిసిన దేవుడు మన దేవుడు. ఇంగ్లీష్ లో He is ever knowing God, all knowing God, Almighty, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి. అంటే మనము పూజిత యెహోవా దేవుడు అంటే ఆయనకు అన్ని తెలుసు, దేవుడికి అన్ని తెలుసు. ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది, ఎవరు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తారు, అన్ని ఆయన చూసి తెలుసుకున్నవాడు కాదండి, చూడకుండా కూడా తెలిసినవాడు. మనము ఎదురు అయినప్పుడు తెలుసుకున్న, అదే కాదు ఆయనకు ఏం తెలియదు. ఉదాహరణకు ఒకసారి నతనీయులు యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు. అప్పుడు యేసు అంటున్నాడు, ఈయనలో ఏ కల్మసము లేదు, కపటం లేదు. అయితే నతనికి తెలుసు, ఆయన మనసాక్షి, అవును నా దగ్గర కల్మసం లేదు, నేను ఏ కపటం చూడటం లేదు. ఎలాగా తెలిసింది ఆయన అన్నప్పుడు యేసు అంటున్నారు, నువ్వు ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడు తెలుసు అంటే ఎప్పుడు చూడలేదు కదా, నేను చెట్టు కింద ఎలాగా తెలిసింది. అర్థమైంది? ఇది ఒక ఎగ్జాంపుల్. మేము ఎక్కడ ఉన్నాము, ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తే తెలుసు. ఆయన దృష్టిలో ఏది దాగుకొని ఉంచడానికి వెళ్ళలేదు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వజ్ఞాని, సర్వవ్యాపి, Almighty God. ఆయన Almighty God and He is foreknowing God, all-knowing God, omnipotent, omniscient, omnipresent. Omniscient అంటే అన్ని తెలుసు ఆయన. omnipresent ప్రతి చోట ఆయన సన్నిధి ఉంటుంది అంటే తెలుసు. ఆయన కనుదృష్టి కోట్లు బిలియన్ ట్రిలియన్స్ దూతలు ఉన్నారు అంటే వెంటనే దేవుడికి అన్ని విషయాలు తెలుసు. ఓకే, అలాంటి దేవుడికి మనము పూజిస్తున్నది ఒకటి. అయితే
లేయా పేరుకి అర్థం ఏంటి అంటే ఆమె ఆ బాధతో కృంగిపోయిన మనిషి. వెరీ అంటే ప్రయాసపడి వారు మోసి ఉన్న జనులాన్ని తీసుకున్నారు కదా, ఆ ప్రయాసపడి వారము. ఆ వారం ఏంటి అంటే ద్వేషించిన వారు అందరూ ద్వేషిస్తున్నారు. అందరూ ఎందుకు అంటే సొంత భర్త యాకోబు ద్వేషిస్తున్నారు. ఇంకా ఒకటి చూస్తే ఒకవేళ అదే అధ్యాయము 25 చదువుకుంటే అక్కడ ఉంది, యాకోబు అంటున్నావు నువ్వు నన్ను మోసము చేసవెందుకు అని యాకోబు తన మామతో అడుగుతున్నాడు. ఎప్పుడు యాక్చువల్లీ యాకోబు లాభం నా మామ దగ్గరికి వెళ్ళారు కదా, అక్కడ ఆయనకి 2 కూతురు ఉన్నారు కదా. అయితే చిన్న కూతురికి ఆయన ప్రేమించడం చాలా రాహేలు కదా, రాహేలుకి ప్రేమించాడు. అయితే అక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఆడపిల్లను కట్నం ఇస్తున్నారు. అప్పుడు ఒక పిల్ల కట్నం ఇచ్చి తీసుకెళ్తారు. పిల్లలు ఎంత వ్యత్యాసం ఉంది. అప్పుడు ఒక అమ్మాయికి పెళ్లి చేస్తే ముందు ఇస్తారు అన్నమాట, కానుక ఇస్తారు, కట్నం ఇస్తారు. ఓకే, ఏదైనా పని చేసి తీసుకుంటారు వారికి. ఇప్పుడు అయితే ఆడపిల్లలు అందరికి పోటీ. ఒక ఊరిలో ఒక అమ్మాయికి చూసి వచ్చారు. అయితే వాడు కట్నము 20 లక్షలు ఇస్తామని మాట అయింది, బేరం అయింది. వాళ్ళు ఇస్తున్నారు. వచ్చినప్పుడు అదే ఊరిలో కొన్ని ఇల్లు దాటి ఇంకా ఒక ఇల్లు ఉంది. అక్కడ ఒక అమ్మాయి ఉంది. వాళ్ళ మధ్యలో ఒక వ్యక్తి వచ్చి ఎంత ఇస్తానన్నారు మీకు అంటే 20 లక్షలకి మాట అయిపోయిందన్నారు. ఓకే, మంచిది. కానీ ఇంకొక మంచి అమ్మాయి ఉంది, వాళ్ళు 25 లక్షలు ఇస్తారు, తీసుకుంటారంట. బిజినెస్ అంతా ఉంటుంది. ఆ అమ్మాయి ఉంది మంచి అమ్మాయి, వాడు ఇంకా 5 లక్షలు ఎక్కువ ఇస్తారు, చూస్తున్నా అంటున్నారు. కానీ అట్లా కాదు. యాకోబు సమయంలో ఆయన కష్టపడ్డారు. 7 సంవత్సరం పని మంచిగా పనిచేస్తారు. రోజు మామగారు నేను ఏది చేయాలా, ఏది తీర్చాలా అది తీర్చాను. ఇప్పుడు నేను ప్రేమించిన అమ్మాయికి నా భార్యకి ఇచ్చాను, ఓకే మంచిది అని రాత్రి అప్పగించారు, తీసుకెళ్ళిపోయారు. ఉదయం చూసినప్పుడు ఆయన ప్రేమించిన రాహేలు కాదు లేయా వచ్చింది. లేయా గురించి మనము ఇంకా ఒక విషయం చూస్తే లేయా జీవితంలో ఇంకొక బాధకర విషయం ఉంది. చూసారా ఎందుకు యాకోబు ఇష్టపడలేదు? 17 వచనం చదవడం. 17 వచనం. చూసారా లేయా ఇంకా బాధకర విషయం అంటే ఆమె చెల్లి చాలా అందంగా ఉంది కానీ ఈమె చప్పు కన్ను ఉంది, సరిగ్గా కనపడలేదు. ఎవరు ఇష్టపడతారో సరిగ్గా కనపడలేదు. ఇట్లా ఉంది ఏమో, ఎలాగ ఉంది ఏమో అని చూడడానికి సరిగా లేదు. అందరికి అందమైన అమ్మాయి కావాలా కదా, లేదు. అందుకు ఇష్టపడదు. ఇష్టపడకుండా బలవంతంగా మామూలుగా మోసం పోయి ఆయన తీసుకున్నారు. ఎంత జీవితం ఇష్టపడి భర్త ఇష్టపడి పెళ్లి చేస్తే ఎంత ఉంటుంది, ఇష్టపడకుండా చేస్తే ఎంత ఉంటుంది. ఆడపిల్లలకి అర్థమవుతుంది. అది ఆ కోరిన ప్రేమ దొరకదు, ఆశ నెరవేర్చదు. ఎంత బాధ అంటే జీవితం చాలా బాధ ఉంది. ఆమె బాధతో కృంగిపోతుంది. కానీ యెహోవా దేవుడు బిడ్డలుగా ఆమె తప్పనిసరిగా ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసింది దేవుని దగ్గరే. ఆ దేవునికి ఆధారం చేసుకుని జీవించడం ప్రారంభించింది. అప్పుడు దేవుడు ఆమె బాధ చూసి కృప చేశారు. ఇప్పుడు 32 చదవడమ్మా. లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కాదా అనుకుని అతను రూబేను అను పేరు పెట్టాడు.
ఇదిగో చూడండి, ఇదిగో కుమారుడు చూడండి. అయితే ఆమెకు గర్భవతి అవలేదు, గర్వం లేదు, ప్రేమ, మా భర్త ప్రేమ లేదు. అందరూ తృణీకరిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, మనసు బాధ ఉంది. దేవుడు చూస్తారు, ఆమె కూడా నమ్మిట కదా, తెలుసు ఆమె సంఘటన నాకు అని. దేవుడు ఆమె బాధ ఏంటంటే నా శ్రమను చూచి ఉన్నాడు అంటుంది. ఆమె ఎందుకు ఆలోచన చేస్తుంది? ఇప్పుడు ఆమె శ్రమలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు దేవుడు చూశాడండి. ప్రతి ఒక్క వ్యక్తి ఏదైనా బాధలు ఉంటాయి కదా, ఏదైనా సమస్యలు ఉంటాయి కదా, కొన్ని చెప్పలేని బాధలు ఉంటాయి, లోపల ఉంటాయి. భర్తతో భార్యతో సంబంధం, పిల్లల గురించి కానీ, పురుగు పడుతూ కానీ, లేకపోతే ఉరుగు పడుతూ కానీ కొన్ని విషయం ఉంటుంది. లేకపోతే వ్యక్తిగత జీవితం ఏదైనా సమస్య ఉన్నప్పుడు చెప్పలేకపోతున్నాము, ఆ బాధ ఉంటుంది. కానీ దేవుడికి మాత్రం మనము చక్కగా చెప్పవచ్చు, చెప్పక మునుపే అని చూసిన దేవుడు అంటే నా శ్రమను యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు. అమ్మాయి చదువుకుంటారా? నిర్గమకాండ 3:7 మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధ నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను పెట్టిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. చూడండి, నా ప్రజలు అంటున్నారు. చూడండి, దేవుడు తన ప్రజలు ఇలాంటి, ఆయనకు విశ్వాసిన వారు ఇలాంటి స్థితిలో ఉన్నారు, ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు. దేవుడికి తెలుసు. చూసి ఆయన దయగల దేవుడు, ప్రేమ జాలితో నింపబడిన దేవుడు, కృప చూపించిన దేవుడి ద్వారా నువ్వు ఒకవేళ దేవుని బిడ్డలుగా ఉంటే, దేవుని ప్రజలుగా ఉంటే, దేవుడు ఇది నమ్మండి, దేవుడు నీ స్థితిగతి అన్ని ఎదిగిన దేవుడు, తెలుసుకుంటాడు. నీ బాధ నుంచి దూరపరిచిన దేవుడు, యెహోవా శ్రమను చూసి ఉన్నారంట. అందుకోసం ఈసారి నేను దేవునిని ఏం చదువుతున్నారు 35లో దేవుని నేను స్తుతించదనంటుంది. ఎందుకు స్తుతించడం ఇష్టపడుతుంది? ఆమె శ్రమలో ఉన్నప్పుడు, దూషించబడినప్పుడు దేవుడు కనికరించి ఆ శ్రమ నుంచి విడుదల ఇచ్చాడు, శ్రమ నుంచి విడుదల ఇచ్చాడు. అన్నిటికంటే గొప్ప శ్రమ అంటే పాపం వలన. అందరూ పాపం చేసి ఆయన మహిమను, మరణికి వచ్చిన జీతము, పాపంకి వచ్చిన జీతము పాపము. భయంకరమైన విషయం. ఎవరు ఏమన్నారు కానీ నీ మనసాక్షి నీకునే చెప్తూనే ఉంటాను. తర్వాత సాతానుగాడు ఎప్పుడు అయినా నీ పాపము నా పాపము పట్టుకుని యేసు ప్రభుకి చూపిస్తూనే ఉంటాడు. తెలియదా ఈయన ఎట్లా జీవిస్తుంది, తెలియదా ఈయన ఎలాగా జీవిస్తున్నాడు అని, ఏం చేస్తున్నాడు, ఏం చేస్తాడు, ఏం చేస్తున్నాడు, ఎలాగా చేస్తుంది తెలియదా అని సాతానుడు ఎప్పుడు అంటాడు. అప్పుడు యేసు అంటాడు, అవును నాకు తెలుసు, కానీ నా పరిశుద్ధమైన అమూల్యమైన రక్తం కార్చారు, ఆయన గురించి నేను శిలువలో చనిపోయాను, నేను రక్షించి ఉన్నాను, నేను క్షమించి ఉన్నాను, మళ్ళీ నేను మర్చిపోయి ఉన్నాను. నువ్వు ఎవరు నాకు జ్ఞాపకం పెట్టడానికి? అలాంటి స్థితి నీ యేసు ప్రభు నా మీద దొరుకుతుంది. దేవుని ఇస్తుంది. అర్థమైందా? నా శ్రమను యెహోవా చూచి ఉన్నాడు కాబట్టి నేను ఈసారి నేను ఏం చేస్తాను? స్తుతించేస్తాను. టైం అయిపోయింది. 2 విషయం చూస్తాము, జస్ట్ 3 విషయం చూసి నేను ఆరాధన చేస్తానంటే 3 విషయము 33 చదవండి. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషింపబడిన సంగతి
సంగతి యెహోవా విన్నాడు కనుక యెహోవా విన్నాడు కనుక ఇతనికి కూడా నాకు దయచేసిననుకొని అతనికి సిమియోనుని పేరు పెట్టారు. రెండవ పాయింట్ ఏంటంటే నేను ద్వేషింపబడిన సంగతి యెహోవా విన్నాడు. యెహోవా నీ గురించి వినడానికి ఇష్టపడి ఉన్నారు, నీ మాట వినడానికి సిద్ధపడి ఉన్నారు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఎలాగ ఉన్నావు చెప్పినప్పుడు, వేరే వాళ్ళు చెప్పినప్పుడు కూడా వింటారు, నువ్వు చెప్తే కూడా వింటారు. ఆయన సజీవుడైన దేవుడు, కళ్ళు మూసి ఉన్న దేవుడు కాదు, చేతులు మూసి ఉన్న దేవుడు కాదు, హృదయము బండగా మార్చి గట్టిగా మార్చి ఉన్న దేవుడు కాదు. నువ్వు మొరపెట్టినప్పుడు, ఆయన వైపు చూసినప్పుడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన హృదయం పట్టిపోతుంది. నా బిడ్డ కదా, నా కుమార్తె, నా కొడుకు, ఎలాగే నేను క్రమంగా ఉంటాను. వెంటనే ఆయన సహాయం చేస్తారు. ఆయన అందుకోసం అంటుంది, నేను ద్వేషింపబడిన సంగతి యెహోవా విన్నాడు. ఇంగ్లీష్ లో చాలా చక్కగా ఉంది అండి, చక్కగా ఉంది ఇంగ్లీష్ లో. నేను జస్ట్ చదువుకుంటాను. ఏమని ఉంది అంటే 33 She conceived again and bore a son and said, because the Lord has heard that I am hated, He has given me this son also. దేవుడు పిన్నడేమని వాడు ఆమెకు దూషింప చేయబడుతుంది, వాళ్ళకి తృణీకరిస్తున్నారు. ఎలాగ ఇలాంటి మాటలు? ఒకవేళ రాహేలు కూడా చెప్పాడు, నీకు ఎందుకమ్మా ఎంతగా, నువ్వు పెద్దవాయని నీకు నాన్నగారు ఇచ్చేసాడు, నీకు తీసుకుంటాను అని ఇష్టపడ్డా, నువ్వు ఎందుకు ఇంత ఆశిస్తున్నావు, నువ్వు ఎందుకు నీ భర్త వైపు చూస్తున్నావు, సిగ్గులేదా నీకు? ఆయన అసలు నీకు ఇష్టపడలేదు. ఏదైనా పెద్దవాయని మన దేశ ఆచార ప్రకారంగా నాన్నగారు ఇచ్చేశారు, కానీ నువ్వు కోరిన భార్య నాకు చేస్తారు. ఆయన నాతో ఉండాలా, నా గురించి ఎన్ని మాటలు చెప్పి ఉంటారు, వాళ్ళు వేరు వాళ్ళకి చెప్పి ఉంటారు. బాధ దేవుడు అది విన్నారు కాబట్టి విని ఏమిచ్చారమ్మా, ఒక కొడుకు ఇచ్చారా అని. దేవుడు నీ ప్రార్థన, నీ బాధ, నీ మూల ఆలకించిన దేవుడు. నీకు ఎవరెవరు నిందిస్తున్నారు, ఖండిస్తున్నారు, దూషిస్తున్నారు అన్ని ఆయన వినే దేవుడు. ఎందుకురా నా బిడ్డకి అట్లా చేస్తున్నారు? నేను దయా చూపించిన దేవుడు కదా. అమ్మ దిగులు పడేది లేదు, ఈ అన్నింటినీ దూరం వస్తా నేను హెచ్చిస్తానన్న దేవుడు ఆయన చేశాడు. కాబట్టి అని అంటున్నాను, ఈసారి నేను యెహోవాను నీ జీవితం పరిస్థితి ఎట్లా ఉందా? ఓకే, చివరికి ఇంకొక చదివి ముగిస్తామండి. 34th చదవండి. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకుని యుండును. లేవి అంటే ఏంటి? నాతో హత్తుకొని యుండును. లేవికి అర్థం హత్తుకొని. ఇంగ్లీష్ లో అటాచ్ అని ఉంది. ఇంగ్లీష్ లో ఉన్నది again she conceived and bore a son and said, now this time my husband will be attached to me. నీ దేవుడు, నా దేవుడు, మనము పూజించిన దేవుడు మనకు హత్తుకుని ఉన్నారు తెలుసా? ఆయన మాట మనలో, మనము ఆయనలో ఉన్నాము. అదే నిజమైన క్రైస్తవం, అది నిజమైన హెబ్రోన్ సంఘాన్ని సావాసం మాట. నీలో దేవుడు, దేవుడు నీలో ఉన్నప్పుడు అటాచ్మెంట్ ఉండాలి. ప్రతి ఒక్క క్రైస్తవుడు మారు మనసు పొంది, రక్షణ పొంది, పశ్చాత్తాపడి, క్షమాపణ పొంది యేసు ప్రభు పూజించిన మనిషి
యేసు ప్రభుతో అటాచ్ అయి ఉన్నవాడు, వేడిగా ఉన్నవాడు కదా. అందుకోసం చివరిగా 2-3 వచనం చదివి ముగిస్తాము. ఇలా యోహాను సువార్త 15వ అధ్యాయం అందరికీ తెలిసిన మాట. చదవండి. లేట్ అవుతుంది, రెఫరెన్స్ అన్ని చెప్పలేకపోతున్నాను, చెప్పడానికి ఇష్టపడడం లేదు కూడా, అందుకే లేట్ అవుతుంది. మనందరికీ తెలుసు కాబట్టి జస్ట్ 3 పాయింట్ ఈరోజు తెలుసుకుని దేవునికి మహిమ పరుస్తాం. యోనా తీస్తున్నారా? 5వ వచనం చదవండి ముందు. బహుగా ఫలించును. ఇది అటాచ్మెంట్ గురించి చెప్పబడుతుంది. మరి పరస్పరంతో కలిసి ఉండటం గురించి చెప్తున్నారు. యేసు ప్రభుకి వేరుగా ఉండి, యేసు ప్రభుకి దూరంగా ఉండి ఆయన ఎంత ఆరాధన చేస్తే కూడా వ్యర్థమే. అందుకోసము మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనం చదవండి తొందరగా, టైం అయిపోయింది. వేశ్యలారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుస్తూ గాని హృదయం దూరంగా ఉన్నది. ఇదేంటి? నాతో అటాచ్మెంట్ లేకుండా, నాతో ఉండకుండా కూడా ఆరాధన చేస్తున్నారంటే నా హృదయం, నాతో హృదయం దూరం ఉంది. ఇలాంటి స్థితి మనలో ఉండకూడదు. కానీ దేవునికి స్తోత్రం, మనం ఎప్పుడు దేవునితో సన్నిహితం కలిగి, దేవునితో అటాచ్మెంట్ ఉంది, దేవునితో కలిసి ఉండి ఆరాధన చేస్తున్నాం. అలాంటి ఆరాధన దేవునికి ఇష్టం. అంటే ఆ రోజు దేవునితో ఎలాగ కలిసి ఉంది అని తెలుసుకుని చేస్తుంది. లేవి అని కుమారుడు కానీ అని అంటుంది, ఈసారి నేను యెహోవాను స్తుతించినని అంటుంది. ఎందుకు? మొట్టమొదటిగా ఆమె దూషించినప్పుడు దేవుడు చూశాడు. ఆమె దూషించబడినప్పుడు దేవుడు చూశాడు. When she was hated, God saw that. రెండవది, ఆమెకు దూషించినప్పుడు దేవుడు విన్నాడు, చూశాడు, విన్నాడు. తర్వాత ఆయన ఆమె దగ్గరికి దిగి వచ్చాడు. ఆమె అర్థమాట దేవుడు ఎలాగా ఆమె భర్త హత్తుకొచ్చాడు అది అనుభవం చేసింది. ఇప్పుడు నా భర్త నాకు ఎంత వినిగర్చినప్పటికీ, ఎంత విశ్వసించినప్పటికీ, ఇప్పుడు దేవుడు ఎంత నాకు కరుణించారు, నా భర్త నాకు హత్తుకుని ఉంటారు. అదే కదండి, భార్య భర్త ఇద్దరు అంటారు. ఇద్దరు భార్య భర్త ఉన్నారు కొన్ని సంవత్సరాలు బట్టి. అయితే ఒకసారి ఒక దైవజనం వెళ్ళినప్పుడు వెంటనే భర్త ఏమో ఒక చేతి తీసుకొచ్చి పెడతారు, కూర్చోమని చెప్తారు. భార్య వెంటనే టీ, కాఫీ, స్నాక్స్ తీసుకొస్తారు. అయితే దైవజనం అన్నారు, మీరు వస్తే చక్కగా మీరు ఇద్దరు కలిసి అన్ని చేస్తారు, కానీ మీలో ఏదో ఒకటి తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది ముఖంలో ఏదో సంథింగ్ రాంగ్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఏంటి అంటే, అవును గారు, గత 5 సంవత్సరాలు బట్టి భార్య భర్త మధ్య మాటలు ఒకే మంచంలో పండుకుంటాము. నా భర్త అటు ముఖం చేస్తాను, నేను ఇటు ముఖం చేస్తాను, ఒకే మంచంలో ఉంటాను. 5 సంవత్సరాలు బట్టి నా మధ్యలో మాటలు ఒకరినొకరికి హత్తుకుని ప్రేమించిన సంగతి ఏమిటారు. ఆయా గారు మీ చెప్పింది కరెక్ట్ అని అన్నిటినీ చెప్తుంది. ఒకే మనసులో ఉన్నారు. ఆయన 5 తీసుకుంటూ తింటారు, వంట తింటారు, అన్ని జరుగుతుంది. కానీ ఒకరికి హత్తుకుని ఉండటం లేదు. అర్థమైన మాట. చర్చికి రావచ్చు, ప్రార్థన చేయవచ్చు, బైబిల్ చదువుకోవచ్చు, వాక్యం చెప్పుకోవచ్చు, అన్ని చేయవచ్చు. కానీ చర్చిలో ఉండి ఇటువంటి మన భారతదేశంలో అశోక చక్రం ఉంది కదా, అశోక చక్రంలో ఎన్ని సింహాలు ఉన్నాయి అక్కడ? 4 సింహాలు.
4 ఉన్నాయి, నాకు సరిగ్గా తెలుస్తుంది, కానీ కొన్ని ఉన్నాయి మాట. కానీ ఎలా వాడు సింహం అక్కడ, ఒక సింహం అక్కడ, ఒక సింహం అక్కడ, ఒక సింహం ఒక్కరే నొక్కడికి చూడటండి. అర్థమైందా? This doesn't tell about their unity and attachment with each other. వాడు మధ్యలో ఉన్న అటాచ్మెంట్ లేదు. యేసు ఏది కావాలి? అటాచ్మెంట్ కావాలి. ఇప్పుడు దొరికింది లేయాక లేవి అని పేరు పెట్టింది, షిమోన్ అని పేరు పెట్టింది, తర్వాత రూబెన్ అని పేరు పెట్టింది. 3 కొడుకులకి 3 అర్థం ఉంది. చివరిగా అదే యోహాను 15:16 ఉంది కదా, చదవండి. ప్రార్థన చెప్తాము. అరగంట అయిపోయింది, చదవండి. 16 వచనం. మీరు నాకు ఏర్పాటు చేయలేదు, నా పేరు తండ్రిని ఏమి అడుగుతురో, నా పేరులో ఏది తండ్రిని అడుగుతురో అదే మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచుటకును నేను మీకు. ఏ లోకమే ఫలం ఉందా? ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది బాబు. ఏ పండు ఫ్రూట్స్ తీసుకొచ్చారా, తినకుండా ఫ్రిడ్జ్ ఉంటే అట్లాంటి ఫ్రిడ్జ్ లో ఉంచితే కూడా పాడు అయిపోతుంది, చిన్నది అయిపోతుంది, మీరు కాస్త ఏదో అవుతుంది. మీరు వెళ్ళి ఫలించిన నా నామము అడిగి పొందాలి, మళ్ళీ ఫలించాలి. అందుకోసం నేను నియమించను అంటున్నారు, ఏర్పాటు చేసిన అంటున్నారు. నీకు నాతో చేశారు. ఆ రోజు 3 ఆమెకు మొత్తం మీద 6, దీని ఒక అమ్మాయి కానీ 3 కొడుకులు పేరు చెప్పాను. 3 పరిస్థితి చెప్పిన నిమిత్తము. అయితే మన జీవితంలో మనం కూడా వెళ్ళి ఫలించాలి. ఆ ఫలం ఏంటి అంటే దేవుని మన శ్రమలు ఏం జరిగింది, ఎలాగ పరిస్థితి అన్ని పెరిగి దేవుని దగ్గరే కమిట్మెంట్ అయిన తర్వాత మనకు దేవునికి సబ్మిట్ చేసిన తర్వాత దేవుడు మన జీవితం ఏం చేస్తున్నారు అది అనుభవించి దేవునికి స్తుతులు స్తోత్రాలు అర్పిస్తూ జీవించుతారు. ఆ స్పిరిచువల్ ఫ్రూట్, ప్రేమ, సంతోషము, ఆనందం ఇవన్నీ రక్షింపబడిన తర్వాత ఇవన్నీ వస్తాయన్నమాట. ఇవన్నీ జ్ఞాపకం దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో చేసినారు కదండి. ఆయన మీకు ఏర్పాటు చేసి ఉన్నారు. లేయ జీవితము ఆయన పూర్తిగా మార్చేశారు. ఒకవేళ నీ జీవితం లేదంటే జీవితం ఉన్నప్పుడు మార్చున్నారంటే కాముగా ఉంటారా? ఈసారి నేను యెహోవాను సన్నుతిస్తాను, నేను ఆరాధన చేస్తాను. రండి సమయంలో మన పాత జీవితం జ్ఞాపకం చేస్తూ దేవునికి ఆరాధన చేస్తాను. థ్యాంక్ యూ.